అందరికీ నమస్కారం. రేపు ఉభయ గోదావరి జిల్లాల చరిత్రలో ఒక అద్భుతమైన రోజుగా భావించాలి. కారణం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి గోదావరి జలాలని మంచినీరుగా తీసుకునేటువంటి కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మనందరి ప్రీతమ నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి నిడదవోలు నియోజకవర్గం పెరవలి గ్రామానికి రావటం ఒక శుభ ప్రారంభంగా భావించాలి. ముఖ్యంగా రమారమి 3,050 కోట్ల వ్యయంతో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో తాగునీటిని అందించడానికి, అది కూడా ముఖ్యంగా గోదావరి జలాలను అందించడానికి చేసేటువంటి ప్రయత్నంలో తొలిమెట్టు ఇది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1,650 కోట్లతోటి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 1,400 కోట్ల రూపాయలతోటి మొత్తంగా వెరసి 3,050 కోట్లతోటి ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ వహించి, గత ప్రభుత్వం దీని మీద నిర్లక్ష్యం చూపించినప్పటికీ కూడా దీన్ని మళ్ళీ పట్టాలెక్కించాలి, ప్రజలందరికీ మంచినీటిని అందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఇద్దరు కూడా కృషి చేసి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అక్కడి నుంచి సమ్మతి తీసుకుని, దాంతోపాటు మనకి సహకారం అందిస్తున్నటువంటి ఏషియన్ బ్యాంక్ వారితో కూడా మాట్లాడి మన యొక్క ఆమోదాన్ని తెలిపి మొత్తంగా ఈ కార్యక్రమాన్ని తిరిగి పట్టాలెక్కిస్తున్న శుభ సందర్భం ఇది. అందుకే ఒకటే మేము మనవి చేస్తా ఉన్నాం, ప్రజలందరూ దీంట్లో పాల్గొనాలి, పెద్ద ఎత్తున విజయవంతం చేయాలి. దాంతోపాటు గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలని సరిదిద్దేటువంటి కార్యక్రమం